Welcome to 24 Technologies. Our today's topic is reset. గిట్లో రీసెట్ అండ్ రివర్ట్ ఏ రకంగా చేద్దాం. ఫస్ట్ రీసెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత రివర్ట్ ఏ రకంగా చేస్తాము అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ రెండు సిమిలర్గానే ఉంటాయి, బట్ లిటిల్ బిట్ చేంజెస్ తోటి. బట్ ఫస్ట్ రీసెట్లో ఫస్ట్ వాట్ ఈజ్ రీసెట్, దానికోసం నేను ఏం చేయాలి? వేరేమై నేను డెస్క్టాప్లో ఉన్నాను. డెస్క్టాప్లో ఐ వాంట్ టు క్రియేట్ ఎంకేడిఐఆర్ రీసెట్ అని ఫైల్ నేమ్, అండ్ ఇంకొకటి ఏది డిస్కస్ చేసేది వర్డ్. ఓకే, దిస్ వన్. ఫస్ట్ మనం ఏం చేయాలి? మళ్ళీ మర్చిపోతాం కాబట్టి ఫస్ట్ ఇనిషియలైజ్ చేద్దామా? దీనిలోకి ఎంటర్ అయ్యి సిడి ఎంకే సిడి రీసెట్ సిడి రీసెట్ అండ్ గిట్ ఇనిట్ ఇది చేస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏది అంటే, సపోజ్ ఈ రివర్ట్లో టూ టైప్స్ ఆఫ్ రీసెట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఈ వన్ ఈజ్ రెగ్యులర్ రీసెట్ అండ్ అనదర్ వన్ ఈజ్ హార్డ్ కోడ్ రీసెట్. హార్డ్ కోడ్ రీసెట్ ఒకటి అండ్ రెగ్యులర్ రీసెట్. ఫస్ట్ రెగ్యులర్ రీసెట్ చేద్దాం. ఈ రీసెట్ అనేది ఏంటి అంటే, బేసిక్గా మీరు కొన్ని కమిట్స్ చేశారు అనుకోండి. కొన్ని కమిట్స్ 1 కమిట్, 2 కమిట్స్, 3 కమిట్, 4 కమిట్స్ అలా చేశారు. అండ్ ఒక కమిట్లో బై మిస్టేక్ మీరు ఏం చేస్తారంటే దాన్ని కమిట్ చేయకూడదు, బట్ కమిట్ చేశారు. వాటిని ఏ రకంగా మనము రీసెట్ చేసుకుంటాము అనే దాని గురించి. అది డైరెక్ట్గా డిలీట్ అయ్యి రీసెట్ అవ్వాలా, లేకపోతే వేరే బ్రాంచ్లో యాడ్ అయ్యి రీసెట్ కావాలా అనేది. అదే అక్కడ ఏమొస్తుందంటే మీకు హార్డ్ రీసెట్ అండ్ రెగ్యులర్ రీసెట్. ఫస్ట్ రెగ్యులర్ రీసెట్ చేద్దాం. దానికోసం నాకు ఒక 2 ఫైల్స్ కావాలి. 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్న animals డాట్ టీఎక్స్టీ, రైట్. ఇంకొకటి టిఓయు బర్డ్స్ డాట్ టీఎక్స్టీ. డన్. క్లియర్. నాకు ఎల్ఎస్ చేస్తే నాకు 2 ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఒక కమిట్, వీటి ఫస్ట్ మనం ట్రాక్ చేయాలంటే ఏం చేయాలి? కమాండ్ గిట్ యాడ్ డాట్ రెండింటిని అండ్ ఫస్ట్ ఇనిషియల్ కమిట్ ఒకటి ఇద్దాము. గిట్ కమిట్ -m మై ఫస్ట్ కమిట్. డన్. అండ్ సెకండ్ కమిట్ ఇంకోటి కూడా ఇద్దాం. కోడ్ డాట్ దీనిలోకి ఎంటర్ అయ్యి ఐ విల్ డూ సమ్ మోడిఫికేషన్స్ హియర్. అనిమల్స్లో ఫస్ట్ అనిమల్ అని జస్ట్ ఎక్కువ కంటెంట్ ఏమి వేయను. ఫస్ట్ అనిమల్ అండ్ బర్డ్స్లో ఫస్ట్ బర్డ్. ఓకే, సేవ్ చేయడం మర్చిపోకండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు సేవ్ చేయకుండా కమిట్ చేయడానికి ట్రై చేయకండి. అండ్ వాట్ ఐ నీడ్ టు డూ హియర్, దిస్ మై సెకండ్ కమిట్, రైట్. ఇక్కడ యాడ్ డాట్ ఒకేసారి చేద్దాం. గెట్ కమిట్ -am, దిస్ ఈజ్ మై సెకండ్ కమిట్. ఓకే, సెకండ్ కమిట్ కూడా అయిపోయింది. అండ్ ఇంకొక కమిట్ కూడా చేద్దాం, థర్డ్, ఫోర్త్, అట్లా ఒక 4 కమిట్స్ చేద్దాం. కోడ్ డాట్ ఎస్, ఇక్కడ మనము సెకండ్ అనిమల్ SECOND సెకండ్ అనిమల్. నేను ఎక్కువ ఏం కంటెంట్ ఏమీ లేదమ్మా, జస్ట్ కమిట్స్ చేస్తాను అంతే. సేవ్ అండ్ దిస్ ఇస్ మై సెకండ్ బర్డ్ అని చెప్పేసి ఒకటి ఇస్తుంది, సెకండ్ బర్డ్. బట్ ఇది టెక్నికల్లీ నా థర్డ్ కమిట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ది ఏమవుతుంది అంటే నా థర్డ్, ఎందుకంటే నేను ఇనిషియల్ కోసం ఒక కమిట్ యూజ్ చేసిన కదా ఆల్రెడీ. దట్ ఈస్ ద రీజన్. థర్డ్ కమిట్ డన్. అండ్ ఇంకొక కమిట్ చేద్దామా? ఇంకొక కమిట్ కూడా, ఎందుకంటే కొన్ని చేంజెస్ నాకు కావాల్సి ఉంటుంది కాబట్టి. దట్ ఈస్ వై THIRD థర్డ్ బర్డ్ సేవ్ అండ్ animals థర్డ్ animal థర్డ్ animal సేవ్. యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం చేద్దాం? కమిట్. దిస్ ఈజ్ మై ఫోర్త్ కమిట్. క్లియర్ ద స్క్రీన్ అండ్ గేట్ లాగ్లో మనం చూసుకుంటే 1 2 3 4 కమిట్స్ ఉన్నాయి. 1 లైన్లో చూసుకోవాలంటే గేట్ లాగ్ ఐఫన్ 1 లైన్. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ వరకు నేను క్రియేట్ చేసుకున్నా. నాకు 1 లైన్లో ఇక్కడ ఏవి నాకు 4 కమిట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 కమిట్స్ ఉన్నాయి. వాట్ ఐ విల్ డూ, ఇక్కడ నేను ఇప్పుడు రాంగ్ కమిట్స్ ఇస్తాను. అంటే 5th కమిట్, 6th కమిట్ కొన్ని మిస్టేక్స్ బై మిస్టేక్ యాడ్ చేస్తాను. ఓకే, బై మిస్టేక్ నేను కొన్ని కమిట్స్ చేస్తాను. ఇక్కడ ఎలా చేయొచ్చు? సేమ్, అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇక్కడ ఏది మై ఫస్ట్ మిస్టేక్ అని చెప్పేసి, అంటే మీరు కోడ్లో దీన్ని కమిట్ చేయలేదు.
ఏదైతే మీరు చేయకూడదు అనుకుంటున్నారో ఆ రకంగా ఇస్తుంది. మై ఫస్ట్ మిస్టేక్ కమెంట్స్లో దీన్ని కమెంట్ చేద్దాం. వేర్ ఇట్ ఈస్ యాజ్ యూజువల్గా కమెంట్ మై ఫస్ట్ మిస్టేక్ కమిట్. డన్. ఇంకొక కమిట్ కూడా ఇద్దామా? మై సెకండ్ మిస్టేక్. మై సెకండ్ మిస్టేక్. సేవ్ అండ్ మై సెకండ్ మిస్టేక్. ఇది కూడా సేవ్ అండ్ ఇంకొక కమిట్ కూడా ఇచ్చేద్దాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ మిస్టేక్, దిస్ ఈజ్ మై సెకండ్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ కమిట్, సెకండ్ మిస్టేక్ కమిట్. ఇప్పుడు గేట్ లాగ్ ఐఫన్ ఐఫన్ వన్ లైన్లో చూసుకుంటే నాకు ఎన్ని కమిట్స్ ఉన్నాయి? మొత్తము 1 2 3 4 కమిట్స్. అండ్ ఇక్కడ నేను జస్ట్ ఇది మై ఫస్ట్ మిస్టేక్, మై సెకండ్ మిస్టేక్ అని చెప్పేసి కంటెంట్లో ఇచ్చాను అంతే. బట్ ఇక్కడ ఈ కోడ్ను మీరు కమిట్ చేయకూడదు. ఓకే, మీ ఇంటెన్షన్ ఏంది అంటే యాక్చువల్గా ఇప్పుడు రీసెట్ ఏ రకంగా చేస్తున్నారంటే ఇక్కడ ఏదో కోడ్ను మీరు కమిట్ చేశారు, ఇక్కడ కూడా ఏదో కమిట్ చేశారు. మీకు లేటర్ ఆన్ అంటే ఫ్యూచర్లో ఏమొచ్చింది అంటే అయ్యో నేను ఇవి కమిట్ చేయకూడదే, ఇవి కమిట్ చేయకూడదు, మరి దెన్ హౌ యూ కెన్ రీసెట్ దోస్ కమిట్స్, ఆ కమిట్స్ని రీసెట్ చేయాలి అంటే ఎలా అని చెప్పేసి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే వేర్ ఇట్ ఈస్ దానికి సంబంధించిన కమాండ్ ఏది అంటే ఆ, దీనికి మీరు ఏ కమిట్ను ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, లేదు అంటే ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే దాని మీ కమిట్ది హ్యాష్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకొని గెట్ రీసెట్ దిస్ వన్. చూడండి, ఇప్పుడు చూస్తే ఈ అనిమల్స్ అండ్ బర్డ్స్ ఏమైంది? రీసెట్ అయిపోయాయి అని చెప్పేసి చెప్తుంది. అనిమల్స్ అండ్ బర్డ్స్ రీసెట్ అయ్యాయి. బట్ నాకు ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోయినాయా? కంటెంట్లో వెళ్ళినాయా? రీసెట్ అంటే ఏంటి? ఇక్కడ నాకు రీసెట్ అయితేనే నాకు అంటే రీసెట్ అంటే ఏంటి? వెళ్ళిపోవాలి కదా. బట్ హార్డ్ కోడ్ కాదు ఇది, రెగ్యులర్ కమిట్. హార్డ్ కమిట్ వేరు, రెగ్యులర్ రీసెట్ వేరు. హార్డ్ రీసెట్ అండ్ రెగ్యులర్ రీసెట్ రెండు డిఫరెంట్. దానికి డిఫరెన్స్ ఏందో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ హార్డ్ రీసెట్ అనిమల్స్ బర్డ్స్ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ అడిషనల్గా మీరు ఇప్పుడు గిట్ లాగ్ చూసుకుంటే గిట్ లాగ్ ఐఫన్ ఐఫన్ వన్ లైన్, ఇక్కడ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది చూడండి, వన్ లైన్. ఇక్కడ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏవి? ఇక్కడ మీ హెడ్ ఎక్కడికి వచ్చింది? మీ మాస్టర్కి వచ్చేసింది. ఇక్కడ మాస్టర్లోనే ఉంది బట్ నా ఫోర్త్ కమిట్కి వచ్చేసింది. ఈ రెండు పైన ఏవైతే ఉన్నాయో దోస్ ఆల్ ఆల్రెడీ డిలీటెడ్ ఫ్రమ్ హియర్, కమిట్స్లో నుండి వెళ్ళినాయి. బట్ కంటెంట్లో ఈ మీదేది మీ కంటెంట్ ఎక్కడ ఉంది? కమిట్లో ఆ 2 కమిట్స్ వెళ్ళిపోయాయి బట్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ప్లేస్ అయ్యి ఉన్నాయి. వీటిని రెగ్యులర్ రీసెట్లో ఏ రకంగా మనము వీటిని తీసేయచ్చు అంటే యూ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఎట్లా? గేట్ డైరెక్ట్గా స్విచ్ కూడా అయిపోదాం. గేట్ స్విచ్ డబ్ల్యూఐటిసిహెచ్ స్విచ్ ఐఫన్ సి క్రియేట్ అవుతూ మిస్టేక్ ఐఫన్ కమిట్స్ అని చెప్పేసి నేను ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ బ్రాంచ్కు ఆటోమేటిక్గా మూవ్ అయిపోయి ఉంటుంది. అది చూసుకోవాలంటే గిట్ బ్రాంచ్ చూసుకుంటే వెళ్తుంది. గిట్ గిట్ బ్రాంచ్. ఓకే, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మాస్టర్లో లేను. నేను ఎక్కడున్నాను? మిస్టేక్ కమిట్స్ అనే దాంట్లో ఉన్నాను. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వీటిని ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బ్రాంచ్లోకి మూవ్ చేస్తాను. ఫస్ట్ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే నాకు మాడిఫైడ్ అని చెప్పేసి 2 ఫైల్స్ నేను రీసెట్ చేశాను కదా, ఆ రీసెట్కి నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని కమిట్ చేస్తాను. రైట్, గేట్ యాడ్ డాట్ గేట్ కమిట్ ఐఫన్ ఎం వేర్ ఇట్ ఈస్ ఏ కమిట్ ఇది? మిస్టేక్స్ బ్రాంచ్ కమిట్. ఓకే, నేను ఇక్కడ కమిట్ చేశాను. ఇప్పుడు గిట్ లాగ్ చూస్తే గిట్ లాగ్ ఐఫన్ ఐఫన్ వన్ లైన్ చూస్తే వన్ లైన్ చూసినామంటే ఇక్కడ ఏది? మిస్టేక్స్ కమిట్ హెడ్ దేనికైంది? ఇది డిఫరెంట్ బ్రాంచ్, ఇది మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్లో 4 వరకే ఉన్నాయి. బట్ ఈ కమిట్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ నువ్వు డిలీట్ చేసావో వాటిని దేనిలోకి మూవ్ చేసినావు? మిస్టేక్స్ కమిట్స్ అనే బ్రాంచ్లోకి మూవ్ చేశాను. బట్ ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే నో, నథింగ్. ఇక్కడ ఉన్నాయి, యాజ్ ఇస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుండి మాస్టర్కి స్విచ్ అవుతా. గెట్ బ్రాంచ్ మాస్టర్కి స్విచ్ అయినా కదా. మాస్టర్ స్విచ్ అయినప్పుడు చూడండి ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. సారీ, గిట్ బ్రాంచ్ మాస్టర్ కదా, గిట్ స్విచ్ మాస్టర్ ఆర్ గిట్ చెక్అవుట్ మాస్టర్. గిట్ చెక్అవుట్ మాస్టర్. డన్. ఇప్పుడు నేను మాస్టర్కి స్విచ్ అయినా. మాస్టర్లో ఏముంది? నేను ఏవైతే కమిట్స్ని రీసెట్ చేయాలనుకుంటున్నానో అవి రీసెట్ అయిపోయినాయా? నేను ఆ కమిట్స్ని ఎక్కడికి మూవ్ చేశాను? గిట్ చెక్అవుట్
గిట్ చెక్అవుట్. నాకు ఏది క్రియేట్ చేసానో గుర్తుకులేదు. 1 సెకండ్. గిట్ బ్రాంచ్. గిట్ గిట్ బ్రాంచ్ చూసుకుంటే ఓకే, మిస్టేక్స్ కమిట్స్ అనేది స్పెల్లింగ్. గిట్ చెక్అవుట్ డన్. ఇప్పుడు చూడండి మళ్ళీ రివర్ట్ వచ్చేసింటే, అంటే మీరు సపరేట్గా ఏం చేసినారంటే ఒక మాస్టర్లో అండి గిట్ లాగ్ ఐఫన్ ఐఫన్ 1 లైన్లో చూసుకుంటే 1 లైన్, 1 లైన్లో, ఇక్కడ 1 లైన్లో చూసుకుంటే ఏమైంది, ఇక్కడ మీరు ఏవైతే డిలీట్ చేశారో వాటిని దేనిలోకి మూవ్ చేశారు, ఇక్కడ ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసి ఆ బ్రాంచ్లోకి మూవ్ చేశారు. ఇదేది రెగ్యులర్, విచ్ వన్, రెగ్యులర్ రీసెట్లో. దెన్ రెగ్యులర్ రీసెట్ కాకుండా హార్డ్ రీసెట్ చేయాలి అంటే మరి ఏ రకంగా చేయాలి, ఇది క్లియర్. ఐ విల్ స్విచ్ టు మై బ్రాంచ్, ఏది గేట్ మాస్టర్, గేట్ చెక్అవుట్, గేట్ చెక్అవుట్ మాస్టర్ డన్. ఇప్పుడు నేను మళ్ళీ మాస్టర్లోకి వచ్చిన అంటే అవి నాకు వెళ్ళిపోయినాయి. ఐ విల్ డూ సమ్ మోర్ చేంజెస్ హియర్. ఏదో దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ సేవ్. అండ్ బడ్స్లో కూడా ఇలాగనే డమ్మీ కంటెంట్ ఏదో ఒకటి ఇస్తాను. ఎస్ 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 ఎస్, ఇది కూడా సేవ్ చేసిన. సేవ్ చేసి ఐ విల్ డూ వన్ మోర్ కమిట్. గిట్ ఐఫన్ ఏఎం, సారీ గిట్ కమిట్ కదా, గిట్ కమిట్ ఐఫన్ ఏఎం. నేను ఫస్ట్ మాస్టర్లోనే ఉన్నానా? ఎస్, ఐఎమ్ ఇన్ ద మాస్టర్ బ్రాంచ్. Git checkout, git commit hyphen am. My latest mistakes commit done. ఓకే, ఇక్కడ ఇవి నాకు సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను గిట్ లాగ్ ఐఫన్ ఐఫన్ 1 లైన్ దీంట్లో చూసుకుంటే నేను ఇక్కడ ఇప్పుడు వేరే బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయి, బట్ నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు, నేను ఎక్కడున్నాను చెప్పండి. నా మాస్టర్లో నా లేటెస్ట్గా డిలీట్ చేసిన దాంట్లో ఉన్నాను, రైట్, అంటే రీసెట్ చేసిన దాంట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఏం కావాలి, హార్డ్ కోడ్ కావాలి. అంటే నేను కమిట్ అంటే వేరే బ్రాంచ్లోకి నేను ఏం కమిట్ చేయను, బట్ నాకు డైరెక్ట్గా అవి రీసెట్ అయిపోవాలి, డిలీట్ అయినా నాకు పర్లేదు అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు అండూ బోత్ ద కమిట్స్ అండ్ ద యాక్చువల్ చేంజెస్ ఇన్ యువర్ ఫైల్స్, ఓకే, అండ్ యూ కెన్ యూస్ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఐఫన్ హార్డ్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు కమాండ్లో, లేదు అంటే ఐఫన్ హార్డ్ హెచ్ఈఏడి టిల్డ్ ఏ దానికి మూవ్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు నేనేం చేస్తానంటే హియర్ నాకు ఆ కమిట్లు వెళ్ళిపోవాలి కదా, ఇది హార్డ్ కోడ్, ఇది హార్డ్ రీసెట్, ఇది హార్డ్ రీసెట్ ఐఫన్ హార్డ్. దీనికి సంబంధించిన కమాండ్ ఏంది, గిట్ రీసెట్. నేను గిట్ రీసెట్ అనే వాడాను ప్రీవియస్గా, ఐఫన్ హార్డ్ అని వాడలేదు. ఇప్పుడు ఐఫన్ హార్డ్ అనేది వాడుతున్నాను. బట్ ఏ కమిటీ నువ్వు హార్డ్ కోడ్ చేయాలనుకుంటున్నావు, ఇస్ దిస్ వన్ అంటే ఎన్ని స్టెప్స్ నువ్వు బ్యాక్కి వెళ్ళాలి. ఇక్కడ హార్డ్ కోడ్ చేసేటప్పుడు మీకు ఏం అడగకుండా ఇక్కడ మీరు చూస్తే ఇవి 3 బై డిఫాల్ట్ డిలీట్ అవుతాయి. మై బ్యాడ్, నేను ఇక్కడ సేవ్ చేయలేదు, సేవ్ చెయ్యకుండా కమిట్ చేశాను. నో ఇష్యూస్. నేను ఏం చేస్తానంటే ఐ విల్ డూ వన్ థింగ్ అగైన్, మై లేటెస్ట్ V2 కమిట్స్, రెండు కమిట్స్ ఉంటాయి, దాంట్లో ఏముంది ప్రాబ్లం లేదు. గిట్ లాగ్లో చూస్తే ఇప్పుడు నాకు 2 తీసేయాలని చెప్పేసి ఉంటుంది. గిట్ లాగ్ ఐఫన్ 1 లైన్. ఇక్కడ చూస్తే నాకు ఏది మై లేటెస్ట్ కమిట్ ఒకటి, 2 కమిట్స్ అనేటివి బై మిస్టేక్ అయ్యాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి హార్డ్ కోడ్లో ఏమవుతుంది, బట్ ఈ హార్డ్ రీసెట్ మీరు ఇచ్చేటప్పుడు మెయిన్ థింగ్ ఏది కాన్సన్ట్రేట్ చేయాలి అంటే, వన్స్ ఒకసారి ఇది ఇచ్చారు అంటే ఈ పైవి మళ్ళీ మీరు రిట్రీవ్ చేసుకోలేరు, అవి వెళ్ళిపోయినట్టే. లెట్ మీ చెక్. ఇక్కడ నాకు 2 ఉన్నాయి కదా, ఇవి వెళ్ళిపోయి వర్షన్ V2 అనుకుందాం. V2 నాకు V1లోకి వెళ్ళాలి, రైట్. దానికోసం కమాండ్ ఏది, గిట్ రీసెట్ ఐఫన్ హార్డ్. ఇక్కడ ఏది నేను కాపీ చేసుకున్నాను, నేను ఎక్కడికి కదా, మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో దాని దగ్గరికి అది కాపీ చేసుకోండి, పేస్ట్ డన్. ఇక్కడ చూడండి వెళ్ళిపోయినాయా, ఎస్, దీనిలో కూడా వెళ్ళిపోయినాయి. లేదు, ఇప్పుడు ఏది నేను ఏం చెప్పాను, ఇదే కమాండ్ ఇంకొక రకం కూడా యూజ్ చేయొచ్చు. ఏది, ఇది కాకుండా హెడ్ను మూవ్ చేయాలి, హెచ్ఈఏడి హెడ్ టిల్డ్. మీరు ఒక్క లైన్ యూజ్ చేయాలనుకుంటున్నారు, ఐ విల్ డూ వన్ థింగ్, ఇది ఒకసారి కాపీ చేసుకుంటాను, కమాండ్స్ కాపీ చేసుకొని నేను ఒకసారి నాకు గిట్ లాగ్లో చూసుకుంటే నాకు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. మై 4th కమిట్. ఎక్కడికి మీరు థర్డ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే 1 లైన్ బ్యాక్.
వన్ లైన్ బ్యాక్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే దానికి సంబంధించినది ఏది హార్డ్ హెచ్ఈఏడి టిల్డ్ వన్ లైన్ బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ స్పేస్ ఉండకూడదు. డన్. ఓకే, చూసారా? ఇక్కడ చూడండి, ఒక లైన్ బ్యాక్ వెళ్ళినారా? లేదు, నేను ఫస్ట్ దానిలోకి ఇక్కడికి వెళ్ళాలి. నాకు ఫస్ట్ గిట్ లాగ్స్ చూసుకుంటే నాకు ఒక ఐడియా వస్తుంది, ఒకటి వెళ్ళిపోయింది. నేను ఇక్కడికి వెళ్ళాలి అనుకోవాలంటే 1 2 3 కదా, సేమ్ కమాండ్లో 3 అని చెప్పేసి ఇద్దాం. 3లో ఎందుకంటే మీరు అది స్టార్టింగ్ చేసింది కాబట్టి అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. బట్ 2 అంటే ఐడెంటిఫై చేస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? 2కి వెళ్ళింది. అంటే మీరు స్టార్టింగ్లో ఏమీ చేయలేదు. దిస్ ఈస్ యువర్ ఎంటీ ఇనీషియల్ కమిట్. కాబట్టి ఫస్ట్ కమిట్లోకి మీకు వెళ్ళిపోయింది ఈ రకంగా. బట్ ఇప్పుడు నేను ఈ ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో నేను రీసెట్ చేసినవి నేను రిట్రీవ్ చేసుకోగలుగుతాను అంటే హార్డ్ కమిట్లో మీరు అవి రిట్రీవ్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. కాబట్టి అక్కడ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మీరు. కాబట్టి మీరు హార్డ్ కమిటీ యూజ్ చేస్తారా, లేదు అంటే నార్మల్గా ఏవి రెగ్యులర్ కమిటీ యూజ్ చేస్తారా, రెగ్యులర్ రీసెట్ యూజ్ చేస్తారా అనేది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రివర్ట్ 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 కమిట్ యాష్. రివర్ట్కు కమిట్ యాష్కు వీటికన్నిటికి డిఫరెన్స్ ఏది అంటే గిట్ రివర్ట్ ఈజ్ ఎ సిమిలర్ టు గిట్ రీసెట్. గిట్ రివర్ట్ దేనికి సిమిలర్ టు గిట్ రీసెట్. బట్ ఏం చేంజెస్ ఉంటాయి? మీరు అండూ చేంజెస్. గిట్ రీసెట్ యాక్చువల్లీ మూవ్స్ ద బ్రాంచ్ పాయింటర్ బ్యాక్వర్డ్స్, ఎలిమినేట్ ద కమెంట్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తుంది అది? ఆ పాయింటర్ను బ్యాక్వర్డ్స్కు తీసుకొని వెళ్తుంది అండ్ ఆ కమెంట్స్ను కూడా ఎలిమినేట్ చేస్తుంది. బట్ రివర్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ ఒక బ్రాంచ్ను క్రియేట్ చేయకుండా, న్యూ కమిట్ను రిజర్వ్ చేసుకోకుండా, అండూ చేంజెస్ను ఆ కమిట్ నుండే చేంజ్ చేస్తూ, ఆ కమిట్ చేంజ్ అవుతూనే నీకు ఒక కమిట్ను క్రియేట్ చేస్తుంది. అంటే ప్రీవియస్గా మీరు ఏం చేసేవాళ్ళు, ఒక కమిట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు, ప్రీవియస్ అన్నీ వెళ్ళిపోయేటివి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ కమిట్ డెలీట్ అయిపోతూ ఒక కమిట్ను నీ కోసం క్రియేట్ చేస్తుంది. చూద్దాం అది కూడా. ఐ విల్ డూ సమ్ మోర్ చేంజెస్ హియర్. ఐ విల్ డూ సమ్ మోర్ చేంజెస్. సింపుల్గా ఏదో ఒకటి చేంజ్ చేద్దాం. ఇక్కడ యానిమల్స్లో కోడ్లో ఏం రాద్దాం? లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, ఏదో రాస్తున్నా. సేవ్. అండ్ బర్డ్స్లో కూడా నేను ఏం చేస్తాను అంటే లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్ అండ్ సేవ్. ఇప్పుడు రెండు నేను ఏవో కోడ్ రాశాను అనుకుందాం. ఇక్కడ ఏవో కోడ్ రాశాను. నేను యాజువల్గా ఏం చేయాలి? ఒక కమిట్ చేయాలి కదా. గేట్ గేట్ ఐఫన్ గిట్ కమిట్ ఐఫన్ ఏఎం ఏఎం మై న్యూ రివ్ మై న్యూ కమిట్ ఫర్ రివర్ట్. ఓకే, డన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇంకొక కమిట్ కూడా చేద్దాం. ఇక్కడ నెంబర్స్ ఇద్దాం. ఇప్పుడు నెంబర్స్, ఓన్లీ నెంబర్స్ మాత్రమే. డన్, సేవ్. అండ్ ఇక్కడ కూడా నెంబర్స్ ఇద్దాం. ఓకే, డన్, సేవ్. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి? మై సెకండ్ కమిట్ ఫర్ రివర్ట్. ఇక్కడ మనం ఏం కంటెంట్ రాస్తున్నాము అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేయకండి. నేను ఏ టైంలో ఏ కమాండ్ ఇస్తున్నా అనే దానిపైన చూడండి. ఏఎం అనేది ఏది? మీకు నార్మల్గా ఫైల్ ఆటోమేటిక్గా యాడ్ అవుతూ కమిట్ చేసేది అది. ఇప్పుడు నేను ఏది రీసెట్ చేయాలి, రివర్ట్ చేయాలి అంటే దానికి ఫస్ట్ గేట్ గేట్ ఐఫన్ గిట్ లాగ్ ఐఫన్ వన్ లైన్. డన్. ఇక్కడ నాకేవి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఉన్నాయి. నేను ఇక్కడికి డైరెక్ట్గా వెళ్ళాలి, రివర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఐ నీడ్ టు కాపీ దిస్ వన్. అండ్ అది ఏది? కమిట్ యాష్ కదా. గేట్ రివర్ట్ కమిట్ కమిట్ ఎందుకు? డన్. చూడండి, ఆఫ్టర్ రిజాల్వింగ్ ఏమంటుంది ఇది? మై న్యూ కమిట్ ఫర్ రివర్ట్. ఇక్కడ చూద్దాం, పేజ్ ఇక్కడికి మూవ్ అయిపోయిందా డైరెక్ట్? ఏది బాబు, నువ్వు ఏ మెసేజ్ చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏ దాన్ని చేంజ్ చేయాలి, ఏ దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారో అది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏది రివర్ట్ ఇచ్చాను కదా. రివర్ట్ ఇచ్చిన తర్వాత మీరు వేర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు ఏది తీసేయాలనుకుంటున్నారు? దిస్ వన్. అండ్ హెడ్ ఇంకేది? దీన్ని తీసేసి నేను సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే నాకు ఇక్కడ కమిట్ అయ్యేటప్పుడు సేవ్ చేసే ఆప్షన్ అది అడుగుతుంది, ఏమేమి తీసేయాలి, ఏవేవి రివర్ట్ చేయాలి అని చెప్పేసి. ఈ రకంగా అంటే విఎస్ కోడ్ ఎడిటర్ నుండి ఈ రకంగా అయినా మనం చేయొచ్చు. సేవ్, ఎస్. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ గేట్ లాగ్ ఐఫన్ వన్ లైన్. ఇక్కడ చూసారు అంటే ఏమంటారు? సారీ,
వన్ లైన్. నాకు ఇంకా ఇవి ఉన్నాయి కదా, మరి మై సెకండ్ కమిట్ రివర్ట్ ఇవేం పోలేదు కదా సార్, మరి దానివల్ల నాకు యూజ్ ఏంది అని చెప్పేసి. ఇప్పుడు ఏది మనం ఏది విఎస్ కూడా అది ఓపెన్ చేసింది, విఎస్ కూడా ఓపెన్ చేసింది, కానీ నాకేదో మీరు ఏదో కొత్త కమిట్ వస్తుంది, కొత్త కమిట్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. బట్ అక్కడ అలాంటి ఆపరేషన్ ఏది జరగలేదు కదా, అంటే మన కమాండ్ వర్క్ అవ్వట్లేదా అని చెప్పేసి అంటే, చెప్పండి, ఆలోచిస్తున్నారా ఏమన్నా? ఎనీథింగ్? చూద్దామా మళ్ళీ ఇంకొకసారి? ఇంకొకసారి చూద్దామా? గేట్ యాక్చువల్గా ఆ కమిట్ డిలీట్ అయిపోతూ ఇంకొక కమిట్ మన కోసం క్రియేట్ చేయాలి, అది మన టాస్క్. ఇక్కడ ఏం చేస్తాను? సేవ్. సేవ్ కావట్లే. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్ ఆల్రెడీ ఇది వెళ్ళిపోయింది, అనిమల్స్కి బర్డ్స్కి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ మార్క్ వస్తుంది. రైట్. ఇది రివర్ట్ ఈ రకంగా చేయొచ్చు మనము. ఇంకొకసారి కావాలంటే ఏ కమాండ్ అనేది మీకు చూపిస్తాను, రివర్ట్ ఎక్కడికి మీరు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి. ఇక్కడ గేట్ లాగ్ ఐఫన్ ఐఫన్ వన్ లైన్ అని చెప్పేసి మళ్ళీ అనుకొని నేను ఇక్కడికి రివర్ట్ కావాలి, ఇక్కడికి రివర్ట్ కావాలి అనుకుంటే గేట్ గేట్ రివర్ట్ దిస్ వన్, ఫిక్స్ దమ్ విత్ స్ట్రింగ్ గిట్ యాడ్. ఓకే, గిట్ యాడ్ చేయమంటున్నాడు. గిట్ యాడ్ డాట్ అంటే వాటిని నువ్వేవో చేంజెస్ చేసినావు బాబు, ఇక్కడ నువ్వేవో చేంజెస్ చేసావు, ఆ చేంజెస్ నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ ఒక కమిట్ చేయి. గిట్ కమిట్ ఐఫన్ ఎం మై న్యూ కమిట్. డన్. క్లియర్. గిట్ లాగ్ ఐఫన్ ఐఫన్ వన్ లైన్. ఇక్కడ చూడండి ఇంకొకటి మై న్యూ కమిట్, ఒక న్యూ కమిట్ అనేది కూడా వచ్చేసింది విత్ చేంజెస్ తోటి. మీరు ఏవైతే రివర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ రివర్ట్ చేంజెస్ తోటి వచ్చింది. మీరు ఒకవేళ మళ్ళీ లైక్ నేను ఏ కమాండ్ ఇచ్చాను, ఇక్కడ కమాండ్ ఇచ్చాను, ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చేంజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ చేంజెస్ను కూడా మనం మొత్తం తీసేసి, ఇది కావాలనుకుంటే మొత్తం తీసి సేవ్, అంటే నువ్వు ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నావు, నాకు ఈ ఒక లైనే కావాలి అనుకుంటే సేవ్ చేసుకో. సేవ్ చేసిన తర్వాత గిట్ యాడ్, git add, git add dot and get my latest commit, git log hyphen one line. ఓకే, మై లేటెస్ట్ కమిట్లో అంటే నాకు ఏం చేస్తున్నాడు వాడు, నాకు ఇక్కడ రివర్ట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా అంటే నీకు ఈ పేజ్లోకి మూవ్ అవుతూ ఆ పేజ్లో నీకు ఏమేమి చేంజెస్ కావాలని చెప్పేసి నీకు అండూ ఆప్షన్స్ పట్టిస్తున్నాడు ఈ రకంగా. ఓకే. యాక్చువల్గా రివర్ట్ కంటే రీసెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రీస్టోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు దానిపైన ఫోకస్ చేసి 2-3 సార్లు వీడియో చూసి 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినారంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ వాల్యుబుల్ కంటెంట్ ఇన్ఫో. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.